హాయ్ వ్యూవర్స్, ఒక పవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ గారు ఎవరితో సినిమా చేస్తారా అని చెప్పేసి ఫ్యాన్స్ లో ఒక ఆతృత, క్యూరియాసిటీ ఉండడం మనం చూసాము. సో అవన్నిటి కూడా తెరదీస్తూ డైరెక్టర్ అట్లీతో ఇప్పుడు సినిమా అనౌన్స్ చేశారు. సో ఇవాళ అనౌన్స్మెంట్ కు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేయడం, అది కూడా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడం, అంటే అందులో అందరు కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇవన్నీ ఉండడం, అంటే ఒక హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తీసుకెళ్తున్నారన్న అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'పుష్ప 2' ఏ రేంజ్ హిట్ అయిందో మన అందరికీ తెలిసింది. సో ఇండస్ట్రీలో బాహుబలి రికార్డ్ ను కూడా బ్రేక్ చేయడం చూసాము. సో ఇప్పుడు ఆయన ఆ తర్వాత వస్తున్న సినిమా అట్లీతో చేస్తున్నారు. సో ఆ సినిమా టైటిల్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ వర్కింగ్ టైటిల్ అల్లు అర్జున్ 22 అని చెప్పేసి పెట్టేశారు. అండ్ ఆ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. సో అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఉండడం ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది, మీరేం చెప్తారు సినిమాకి సంబంధించి? అంటే మన తెలుగు సినిమాలకు కానీ హిందీ సినిమాలకు కానీ హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయడం అనేది ముందు నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ సినిమాతోటి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని మనం చెప్పలేం. కానీ అయితే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు 'పుష్ప 2' సినిమా బాహుబలి రికార్డులో కూడా బద్దలు చేసి ఇండియాలోనే నంబర్ 1 సినిమాగా ఉంది. కాబట్టి ఆ 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా అంటే డెఫినెట్గా అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది, అలాగే సంజయ్ లీలా బన్సాలి పేరు వినిపించింది. ఇలాగ ఒక 3-4 టాప్ డైరెక్టర్స్ పేర్లు వినిపించినప్పటికి కూడా ఇప్పుడు అట్లీ సినిమా చేయడం, అట్లీ సినిమా ఇప్పుడు ఇది 6వ సినిమా. అంతకుముందు అతని సినిమాలన్నీ కూడా మంచి హిట్ సినిమాలు. ముఖ్యంగా అతని డైరెక్షన్లో ప్రీవియస్ సినిమా షారూఖ్ ఖాన్తో చేసినటువంటి జవాన్ కూడా చాలా పెద్ద హిట్ సినిమా. అందువల్ల అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సహజంగానే అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి. దానికి తోడు మన సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి తోడు ఇంకా హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా యాడ్ అవుతున్నారు. కాబట్టి ఇది డెఫినెట్గా ఒక రేంజ్లో ఉంటుందని మనం అంచనా వేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అంటే ఇదే సినిమాని అల్లు అర్జున్ చేస్తున్నాడా లేదన్నది మనకు కరెక్ట్గా క్లారిటీ లేదు. కానీ అసలు యాక్చువల్గా జవాన్ తర్వాత అట్లీ సల్మాన్ ఖాన్ సినిమాకి కమిట్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయింది. అది కూడా సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తారని న్యూస్ వచ్చింది. రష్మికని హీరోయిన్గా కూడా తీసుకున్నారని బాలీవుడ్ దీని వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది. అంటే ఒక పక్క సికిందర్ చేస్తుండగానే సికిందర్ తర్వాత సల్మాన్ ఖాన్ చేసే అట్లీ ప్రాజెక్ట్లో కూడా రష్మికనే తీసుకున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. అయితే అది వేరే వేరే కారణాల వల్ల, బడ్జెట్ ఇష్యూస్ వల్ల, మరో దానివల్ల అది సల్మాన్ ఖాన్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్తో చేస్తున్నాడు. అంటే సల్మాన్ ఖాన్తో చేయాల్సిన సినిమా చేయడానికి కమిట్ అయిన సినిమా కథ ఇప్పుడు అల్లు అర్జున్తో చేస్తున్నారా లేదనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. దానికే ఏమైనా మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్తో చేస్తున్నారా అన్నది కూడా మనకు తెలియదు. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం అనధికారిక అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాకి 175 కోట్లు రెమ్యునరేషన్ అల్లు అర్జున్కి. 175 కోట్లు అల్లు అర్జున్కి రెమ్యునరేషన్. ఇది కాకుండా ఈ సినిమాకి వచ్చే లాభాలు 15% ప్రాఫిట్ షేరింగ్. అంటే ఉదాహరణకి ఈ సినిమాకు 200 కోట్లు ప్రాఫిట్ వస్తే ఆ 200 కోట్లు మళ్ళీ 30 కోట్లు అల్లు అర్జున్కి ఇవ్వాలి. ఇది అల్లు అర్జున్ రెమ్యునరేషన్. ఇక డైరెక్టర్ రెమ్యునరేషన్, అట్లీ రెమ్యునరేషన్ 100 కోట్లు. ఇప్పుడు ఆ సినిమాకి కూడా అదే ఇష్యూ, 100 కోట్లు రెమ్యునరేషన్ అట్లీకి, 100 కోట్లు సల్మాన్ ఖాన్కి. అంటే వర్కౌట్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ఆగి ఇప్పుడు అల్లు అర్జున్ తోటి అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఏంటంటే 'పుష్ప 2'తో అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కాబట్టి, విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది కాబట్టి బహుశా ఇప్పుడు అటు 175 కోట్లు ఇటు 100 కోట్లు అంటే అదే 275 కోట్లు అయినాయి. ఇంకొక 100-125 కోట్లు మిగతా ఆర్టిస్టులు రెమ్యునరేషన్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ, హీరోయిన్లు, విలన్లు. అంటే ఈ సినిమాకి మామూలు రేంజ్లో కాస్టింగ్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి కదా. అలాగే పనిచేసే టెక్నీషియన్స్ కూడా ఆ స్టాండర్డ్స్లోనే ఉండాలి. ఇంకా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు పెద్ద సినిమాలకి కామన్ అయిపోయింది. మళ్ళీ దానికి ఒక 40-50 కోట్లు గ్రాఫిక్స్కి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా పబ్లిసిటీ కనీసం 100 కోట్లు పబ్లిసిటీ పెట్టాలి పాన్ ఇండియా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 600 కోట్లు బడ్జెట్ ఇది. 600 కోట్లు అంటే బిజినెస్ కనీసం 700 కోట్లు బిజినెస్ చేస్తే తప్ప ఈ పెట్టిన పెట్టుబడి అంతా రాదు. ఆ రేంజ్లో
ఉండాలంటే ఎంత కథ ఎంత పకడ్బందీగా ఉండాలి, ఎంత ఇది ఉంటే దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జస్ట్ లైక్ దట్ ఓకే చేశాడు కదా. సల్మాన్ ఖాన్ ఓకే చేసిన సినిమా కాబట్టి చేసేద్దామని చేయడు కదా. అతను ఒక పెద్ద టీంని మెయింటైన్ చేస్తున్నాడు. తను చేయబోయే సినిమాలకు సంబంధించిన కథలను ఎంపిక చేయడం కోసం ఒక పెద్ద టీంని పెట్టుకున్నాడంట, రైటర్స్, డైరెక్టర్ ఇలాగా. సో వాళ్ళు ఎన్నో దశల వారీగా వడపోతలు జరిగిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి దానికి అల్లు అర్జున్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది పట్టాలు ఎక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద ఒక 1000 కోట్లు టార్గెట్ తోటి ఈ సినిమా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓకే, అల్లు అర్జున్ మార్కెట్ కి అది ఈజీ అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఆల్రెడీ ఆయన పుష్ప 2తో హిందీలో ఎటువంటి మార్కెట్ ఉందో మనకు ప్రత్యేకంగా చెక్కాల్సిన పని లేదు. మళ్ళీ రాజమౌళి గారి త్రో కాకుండా ఈయన అంటే పాన్ ఇండియన్ హీరోగా ఎదిగిన హీరో మన తెలుగు నుంచి. అవును, కరెక్ట్. సో ఆ మార్కెట్ అంటే అది ఇచ్చేప్పుడు ఎలా అంటే అల్లు అర్జున్ రేంజ్కి 1000 కోట్లు తక్కువలా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సికింద్ర సినిమా చూద్దాం. సికింద్ర సినిమా మురుగుదాసు, ఏఆర్ మురుగుదాసు మనకి ఎటువంటి హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఠాగూర్ సినిమా ఒరిజినల్ అతను చేసింది. ఓకే, అలాగే గజని అటు మన తమిళంలో హిట్, తెలుగులో డబ్బింగ్ చేస్తే తెలుగులో పెద్ద హిట్, హిందీలో అమెరికాన్తో రీమేక్ చేస్తే అక్కడ చాలా పెద్ద హిట్. అలాగే అటువంటి సక్సెస్ రేట్ ఉన్నటువంటి మురుగుదాసు సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో చేసిన సినిమా సల్మాన్ ఖాన్కి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా వసూలు చేయలేకపోతుంది. సల్మాన్ ఖాన్కి 100 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పి అనౌన్స్ చేస్తే అతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా ఒక్కోసారి చెప్తుంటాను చూడు, పోస్టర్లకు పెట్టిన ఖర్చు కూడా రాలేదని చెప్పి. అలా సల్మాన్ ఖాన్కి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా ఆ సినిమా వెనక్కి తీసుకురాలేకపోయింది. డిజిటల్ పరంగా ఇంకొక 100-200 కోట్లు అలాగైనా చేసి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ప్రీవియస్ సినిమా ఒక 1000 కోట్లు చేసింది కాబట్టి తక్కువలో తక్కువ 50% చేయొచ్చు కదా అని మనం భరోసాగా చెప్పలేం. ఓకే, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన మొదటి షో పడిన ఒక హాఫ్ అన్ అవర్ గంటలో సోషల్ మీడియాలో అది సినిమా హిట్టా పట్టా అన్నది వైరల్ అయిపోతుంది. నెక్స్ట్ షోకే పడిపోవచ్చు కలెక్షన్స్. ఓకే, కాకపోతే అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ పుష్ప 2 క్రేజ్ని బట్టి ఇది ఈజీగా డిజిటల్ పరంగానే ఒక 300-400 కోట్లు అది ఆ బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఆడియో కూడా విపరీతమైనటువంటి బిజినెస్ జరుగుతుంది. 50 నుంచి 100 కోట్ల వరకు ఆడియో రైట్స్ రూపంలో వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్